మా పరిస్థితి ఏందన్నా? మీ అందరికి పోలీసు ఉద్యోగాలు వచ్చేలా చేస్తానా? మరి రూల్స్ ఒప్పుకుంటే అన్నా? ఈ గబ్బర్ సింగ్ ఒప్పుకుంటే రూల్స్ అన్ని తప్పుకుంటాయి. అరే ఓ గబ్బర్ సింగ్ ఫౌజియో బాగుండాలి బాగుపడాలి అంటే మీ పని మీరు చెయ్యాలి, నా పని నేను చెయ్యాలి. చివరికి వీడు కూడా పంచులేస్తున్నాడు. ఇలాంటి వాడు స్టేషన్ కి వస్తే పుస్తకాలు సరిపో, గ్రంథాలే కావాలి. ఏంట్రా సైకిల్ బెండ్ చూసుకోవద్దు, నేను తీస్తాను, బెండ్ తీస్తాను చూడు. వీడు ఎవడో తేడాగాడిలో ఉన్నాడేంటి? బెండిపోయినా ఎలాడుకోపా. మా గురుగారు మేము ఆడిన అంతాక్షరికి ఇంప్రెస్ అయ్యి మాకు పోలీస్ డ్యూటీలు ఇచ్చారా. అలాగే మీరు కూడా మమ్మల్ని ఇంప్రెస్ చేయాలరా. అసలు చెంగల్నాయుడు అంటే ఎవరో తెలుసా? రౌడీయా? ఆ రౌడీ అయితే నేను పోలీస్ రౌడీ. డైలాగులు చెప్పడం కాదు రోయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. నిన్ను చంపి తోటకెరువుగా వేయగలను, కానీ నేను అలా చేయను. ఎందుకంటే చట్టాన్ని నేను చుట్టంలా చూస్తాను కాబట్టి. సాంబా రాసుకోరా. చివరి ఈడు కూడా పంచిలేసేస్తున్నాడు. ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం జరగొట్టుకుంటున్నారు. మీరు పాలు తాగి పడుకోండి, మొత్తం మేము చూసుకుంటాం. నాయన నా కొడుకు అని కాదు గాని ఈ నిండు సభ నీ కంటికి ఎలా కనిపిస్తున్నది నాయనా? అరే నాయనా, అందరు అలగాళ్ళు. బల్కంపేట ఎల్లమ్మకి ఆట కోసిన, దావ చేసిన, అత్త మామల్ని పిలిచిన, బట్టలు పెట్టిన, అమ్మడుని పిలిచిన, మందు ఓపించిన, మర్యాద చేసిన. విత్తనాలిచ్చింది నేను, ఎరువులకు రుణం ఇచ్చింది నేను, రుణపడింది మీరు. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడగానే ఆడెవడికో భయపడి దుకాణాలు మూసేయడం వెంటరా. అరే నాయనా, బాపు నువ్వు మళ్ళీ పుట్టినావా? బాపు బాపు ఏంటి? ఏ పేరు మీది? రాజ్ కుమార్. రాజయ్య పోయి రాజ్ కుమార్ అయినావా? అయితే నువ్వుది. అమ్మా నువ్వు బుగ్గలు అమ్ముతున్నావు అమ్మా? ఎవడ్రా నువ్వు? దున్నపోతులాగా ఉన్నావు, నన్ను అమ్మంటున్నావు. ఆయన ఇట్లా దొరికిండమ్మా. మీ ఇద్దరిని ఎట్లనో కలుపుతానమ్మా. మిమ్మల్ని కొట్టి కొట్టి రొటీన్ అయిపోయిందిరా. కొత్తగా ఏమన్నా ఆలోచిందాంరా మా బాస్ లాక. ఇప్పుడు ఏం చేద్దాం? ఆడదాం, కబడ్డీ ఆడదాం. నువ్వు అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ. మీరు కొడతారు. మీ అందరూ నాకు బాగా నచ్చారు. ఆకలుండదు, దాహముండదు, నిన్ను చూస్తుంటే ఆశ ఉండదు, ధ్యాస ఉండదు, నువ్వు తోడుంటే. గబ్బర్ సింగ్ తిక్కకే మన లెక్కలన్నీ మారిపోయాయి. 6 గబ్బర్ సింగ్ లా మన బాడీలో ఉన్న బొక్కలని చూరైపోతాయి. పారిపోరు.